సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ బయలుదేరిన మండల పీఆర్టీయూ నాయకులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల శాఖ పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలోని ఉపాధ్యాయులు భారీగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కి తరలి వెళ్లడం జరిగిందని మండల పీఆర్టీయూ అధ్యక్షులు నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నినదిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పాల్గొని మండల నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు శ్రీధర్ రెడ్డి, రవికాంత్, ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి రవీందర్, సభ్యులు ఆయూబ్ పాషా, చంద్రశేఖర్ రెడ్డి, మౌలానా, సురేష్ బాబు, నరసింహులు, విజయ్, భీమప్ప, గాయత్రి, అన్నపూర్ణ, సాదియా, నౌషీన్ తదితరులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగిందని ఆయన తెలిపారు. సభ్యత్వం ఉన్నటువంటి సంఘం ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటిది. అందులో భాగస్వాములైనటువంటి మనందరం కూడా అదృష్టవంతులైన విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి అనేక జీవోలు అందించినటువంటి మన పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వారసత్వంగా మన తరం తర్వాత తరం ఉపాధ్యాయులు కూడా ఈ సిపిఎస్ రద్దును మహమ్మారి రద్దు చేయించి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మెడల్ వచ్చి ఓపీఎస్ విధానం వచ్చే వరకు పోరాటాన్ని నిరాటంగా కొనసాగిస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నాకు ఒక గర్వపడుతున్నాం. గత 21 సంవత్సరం నుంచి కూడా 2004 నుండి కూడా మీ అందరూ కూడా భాగస్వామ్యంతో, మీ అందరి ఆకాంక్షతో, మీ అందరి భాగస్వామ్య పోరాటం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టించగలిగాం. అంటే